నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఏ పండగ అయినా సరే లేదా మన ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్నా సరే అందరూ కోరుకునేది అందరూ ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అంటే ఇష్క్తో ఉండాలి అని. అందుకనే ఈరోజు మేము ఈ టీంతో మాట్లాడబోతూ ఉన్నాము. నమస్కారం, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ తేజ. కానీ ఎవరైనా శ్రీరామనవమిని ఇష్క్ని ఇలా కలిపి ఉంటారు? అసలు ఏమిటో ఎలా అంటే రాముడు అంటే కూడా లవ్వే కదండి, అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రేమ. ప్రేమ. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, థాంక్ యూ. హౌ ఆర్ యు? మలయాళం మాట్లాడేసుకోండి. మేము మలయాళంలో మాట్లాడతాం కానీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ చేయరు కదా. పర్లేదు, అక్కడక్కడ వేసుకోవచ్చాము. లేదంటే ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలు కూడా అందరూ చూసేస్తున్నారు కాబట్టి దీన్ని మలయాళం ఇంటర్వ్యూ చేసి మనం వేసేద్దాం సబ్ టైటిల్స్తో. సో ఇప్పుడు ప్రియాతో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే శ్రీరామనవమి శుభాకాంక్షలతో అను. శ్రీరామనవమి శుభాకాంక్షలతో. బా, వచ్చేసింది మీకు రాముల వారి ఆశీర్వాదం. నేర్పించా. ఇంకేమేం హౌ టు నేర్పించావు? లెర్న్ తెలుగు ఇన్ 30 days అని క్రాష్ కోర్స్. షూటింగ్ 30 days. 30 days. 30 days లో అయిపోయింది. కరెక్ట్, 30 days. సో ఒక ఇష్క్, కాదల్, లవ్, ప్రేమ చాలా సినిమాలు వచ్చాయి కదా తేజ. వాట్ ఈస్ డిఫరెంట్ చెప్పు. ఇప్పుడు అమ్మగారు మీకు అన్నీ తెలుసు అనుకున్నా, మీరు ఆఫ్టర్ ట్రైలర్ కూడా ఇలా అడిగారు చూడండి. మీరు వెనకాల ఒకసారి చూస్తే ఇష్క్ అని ఉంటుంది, దాని కింద ఏముందో చూడండి. బంతిపూలు ఉన్నాయి. ఆ కింద కాదండి, ఇష్క్ కింద. ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ అని ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అ లవ్ స్టోరీ. కరెక్ట్. ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ అయితే ఎలాగా మీరిద్దరు నవ్వుతూ అలా సరదాగా ఉన్నారు? ఇట్ ఇస్ అ లవ్ స్టోరీ. అయినో అది మీరు ఆడియన్స్ ని పక్కదారి పట్టించడానికి ఏదో చేస్తున్నారు. చచ్చా ఏం లేదు, చాలా సీరియస్ గా. అంటే మీరు అన్నట్టే లవ్ స్టోరీలు చాలా వచ్చేసినాయి. మళ్ళీ మనం లవ్ స్టోరీ చేస్తే అందులో ఏం కొత్తగా ఉండాలని చూసే రకం నేను, మీకు తెలుసు కదా. సో ఆ విధంగా ఆలోచించేసిన సినిమా ఇష్క్. డెఫినెట్ గా ఇది కన్వెన్షనల్ లవ్ స్టోరీ అయితే కాదండి. నువ్వు నాలాగా ఆలోచిస్తున్నావు. ప్రీ రిలీజ్ నేను చాలా చేశాను కానీ కొత్తగా నేనేం చేస్తాను? అది సూపర్. మీకు వచ్చిన సక్సెస్ వస్తే చాలు నాకు. ఇప్పుడు మన ఇద్దరం ఇంతసేపు ఏం మాట్లాడాం ప్రియా? యూ హావ్ టు టెల్. ഞങ്ങൾ എന്താണ് ഇത്രയും നേരം സംസാരിച്ചത്? He was trying to do something different. కరెక్ట్. డిఫరెంట్ అని 2 సార్లు వాడాను కదండి, చెప్పండి. ఓకే, సో ప్రియా, ever since you started your career also, I think you've been doing different kinds of love stories. Different kinds of love stories. Yeah, love is common, yeah. Priya, so Priya, ever since you started working, it's been almost love stories, no? Not really. I've like consciously tried to. You've done horror? Terrorist. Yeah. Consciously not to do only love stories? Only love stories. Then how did you select Ishq? Because it's not a love story. Then why did you put title Ishq? సుమగారు మీరు నమ్మట్లా ఎంతసేపటికి ఇది నాట్ అ లవ్ స్టోరీ అంటే. ఇష్క్ అంటే మీ మధ్యలో ఏదో రొమాన్స్ నడిచింది, నాకు తెలుసు. అక్కడ రొమాన్స్ ఉంటుందండి. ఆ రొమాన్స్ వల్ల జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టి చూపిస్తా ఉన్నాను. ఓకే ఓకే, నేను అర్థం చేసుకుంటున్నాను, లేకపోతే నేను కొట్టేలా ఉన్నాను. ఇప్పుడు ఐ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం ద మోస్ట్ కామన్ క్వశ్చన్ అడిగేద్దామా? హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ తేజ? వద్దు చెప్పదు, బోరింగ్ క్వశ్చన్. Like this only. By any chance did you see his movies as child actor? Yeah, I've seen all the clippings, not the movies. I saw all his very, viral clippings. వైరల్ క్లిప్పింగ్స్ ఉంటాయి కదా, ఆబ్వియస్ గా ఉంటాయి కదా. ఏం చేయలేము దానికి. మనం మీకు నాకు వైరల్ క్లిప్పింగ్స్ మనం ఏం చేస్తే అది వైరల్ అవుతుంది. ఇదిగో ఇప్పుడు ఇది రాసేసారు ఆల్రెడీ కింద కామెంట్స్ లో. ఎవరది అక్క, సూపర్, థ్యాంక్స్ అన్న. యూట్యూబ్ లో వచ్చేస్తూ ఉంటాయి మన కామెంట్స్. మీరంటే అందరు నవ్వుకుంటారు, మేమంటే ఇలాగా కామెంట్స్ లో రాస్తారు, మేము వైరల్ అని రాస్తే మమ్మల్ని తిడుతూ ఉంటారు. ఎందుకు అర్థం కాదు. నేను చెప్తా ఎందుకు. ఎందుకంటే అక్కడ రాసేది నీలాంటి ఒక సాటి మగాడు, ఓకేనా? కొంచెం మా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, నీ మీద అంత ఉండదు, ఒక హార్డ్ కార్నర్ ఉంటుంది. అందుకని ఓకే, సో ఐ బిలీవ్ దట్ ఇప్పుడు ఇందులో సమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద రెగ్యులర్ స్టోరీ అని. సో ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ప్రియా, చెప్పండి. Expectation, I think they'll keep wondering what's going to happen next. Okay. As long as మాకు ఎంగేజింగ్గా ఉండి కాస్త ఆ 2 hours 2.5 hours మీ మూవీని మేము ఎంజాయ్ చేయగలిగినట్టయితే అదే చాలు. ఇట్ ఈస్ నాట్ దట్ ఆడియన్స్ ఆల్వేస్ వాంట్ టు సీ ఎంటర్టైనింగ్ కంప్లీట్ హ్యూమరస్ సినిమాలని కాదు. ఇప్పుడు మనం పాండమిక్లో చూసినట్టయితే ఆ టైంలో వీ హ్యావ్ వాచ్డ్ ఆల్ డిఫరెంట్ జానర్స్. మీరేం చూసారు ఎక్కువగా ప్రియా? I also watched a couple of movies. Actually, when I was in Hyderabad only, I watched. మీరు కన్ను కొట్టిన తర్వాత నుంచి మీకు ఖాళీ దొరికి ఉండదు కదా, పాండమిక్ వల్ల మీకు బోల్డంత ఖాళీ దొరుకుంటుంది. అప్పుడు ఏం చేశారు ఆ టైంలో? Pandemic time. You did this, no? You were very busy. Full. After that, I did a couple of movies.
Then pandemic happened. So a lot of movies that were supposed to release last year got pushed. A lot of shootings got pushed. Okay. So yeah, one by one everything's coming out now. So what did you do during that time? Interesting question for Priya's fans to listen. ఏం Lockdown. చేశారు? Lockdown. Very boring it was. I was at home. I didn't go anywhere. Ah. Spend a lot of time with family. Okay. Yeah. అమ్మ, అచ్చన్ and I have a younger brother. Brother, okay. Grandparents. ఎల్లరూ ఉండు. how can you say it was boring? Note this point. వాళ్ళతో ఉండడం బోరింగా ఫ్యామిలీతో? బోరింగ్ కదండి. తేజ నీకు ఎవరితో ఉంటే బోరింగ్ కాదు. ఇది యూత్ కదండి, యూత్ క్వశ్చన్స్ మీరు అడిగినప్పుడు హలో connect అవ్వకపోవచ్చు. హలో మీరు యూత్ ఆన్సర్ ఇక్కడ యూత్ ఏనా? ఇదే వేసుకోండి అమ్మా, ఇది వైరల్ గా. మీరు answer కి connect బాగా హ్యాపీయా? అవ్వకపోవచ్చు. బా ఏం నవ్వుతున్నారో కెమెరామెన్లు, అసలు ఎంత సంతోషం వాళ్ళ వాళ్ళు అసలు. But couldn't meet friends or couldn't go out. యా, I'm someone who likes to spend a lot of time with friends, go out and chill and all that. పాయింట్ టు బి నోటెడ్. ప్రియాకి ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. That and all didn't happen. So it was quite boring. సో యూ వాచ్డ్ Lot of movies. That's what happened. చాలా మంది ఇక్కడ Took తెలుగు వాళ్ళు Netflix. మలయాళం చూశారు, మీరేం చూశారు? I was watching Kannada, Telugu, everything. All sorts of movies. I was- I అన్ని know. ఫాలో అయిపోతుందండి. ఆచార్యలో సాంగ్ పాడుతుంది, ఎప్పుడు రిలీజ్ I want proof. I want proof. ఐ సింగ్ దట్ సాంగ్ ఫ్రమ్ చిరంజీవి సార్స్ మూవీ. Which the la hela 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 hela. That's all I know. చూడండి అది. ఎలా ట్రైన్ చేశా? మామూలు కాదు, లేదు ట్రైనింగ్ సెంటర్ ఏమైనా పెడతావా? మా చిరంజీవి గారి పాట మరి వచ్చేసేయాలి, మలయాళం నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చినా అంతే. సో ప్రియా ఏంటంటే గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్ చేసుకుంది. నెక్స్ట్ ఏ హీరోలతో చెయ్యాలి, ఏ డైరెక్టర్ల సినిమాలు బాగుంటున్నాయి, ఎవరి మ్యూజిక్ డైరెక్షన్ బాగుంది, అంత టైం దొరికింది. చూసావా, 3 months ఫుల్ క్వాలిటీ టైం Use my time very well. ఎస్. సో వాట్ డిడ్ యూ డూ? ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను బోర్గా ఫీల్ అయ్యో. లేదండి, బుక్స్ చదివాను పైకి రావటం ఎలాగా అని. That is a lie. ఊరినే అన్న. That is a సరదాగా lie. చాలా విపరీతంగా నువ్వు నేను బుక్స్ చదివామంటే నమ్మండి ఆయన. చాలా విపరీతంగా ఎంజాయ్ చేశాను. బాగా టెన్షన్ పడ్డాను. అంటే దానికి ముందు జాంబీ రెడ్డి స్టార్ట్ చేసి 20 days చేసామండి. సో ఆఫ్టర్ ఈ పాండమిక్ తర్వాత అంతంత క్రౌడ్స్ తో అసలు షూటింగ్ ఎలా చేయాలి, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, అందులో మీకు జాంబీలు ఎక్కువ ఉన్నాయి అని అలాగే మేకప్ వేయాలి. సో ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. నన్ను పెట్టుకొని ఉంటే తీసేస్తే సరిపోయేది మేకప్. జాంబీగా కదండి, నేను చెప్తేనేమో హలో హలో మీరంటే నవ్వుతారు, నేనంటే హట్ అవుతారు. ఓకే, మా అక్కనంటావా? థ్యాంక్స్ అన్న, ఎవరో కామెంట్ పెట్టారు, థ్యాంక్స్. సో యూ ఎంజాయ్డ్ విత్ టెన్షన్. అదే ఏం జరగబోతుంది సినిమా, బట్ ఎంజాయ్డ్ అనకూడదేమో యాక్చువల్లీ, బట్ యా అంటే నేను పుట్టినప్పటి నుంచి నా లైఫ్లో ఎప్పుడు జరగని ఒక సంఘటన కదా, ఒక 3 నెలలు ఎటు వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండిపోవాలని. అంటే మీరు పుట్టినప్పటి నుంచి జరిగి ఉండొచ్చు, జస్ట్ 2 years డిఫరెన్స్ అంతే నీకు నాకు. నేను అనే లోపే మీకు అర్థం అయిపోయింది నేను ఏమనిపోతున్నా నెక్స్ట్ అని. ఓకే, బట్ ఎన్ని చూసి నాకు రోషన్ కి కదా 2 years డిఫరెన్స్, వాడికి నాకు కూడా 2 years. కానీ ఎలా జరిగిపోయింది, ఇట్స్ మెడికల్ మిరకల్. రోషన్ ఇస్ మై సన్ బై ద వే. సో బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, నీ మూవీ రిలీజ్ అయింది. జాంబీ రెడ్డి వాజ్ అ బ్లడీ blockbuster. It was a bloody blockbuster and I thoroughly enjoyed your movie. Thank you. బాగా ఎంజాయ్ చేసాం. జాంబీల్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకున్నాం, కానీ ప్రశాంత్ గారు దానికి కావాల్సిన మసాలాలు అన్నీ యాడ్ చేశారు. అంటే ఆల్ ద థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ తెలుగు ఆడియన్స్. సో ఇప్పుడు దీనిని కనుక మనం అలా బ్లడీ బ్లాక్ బస్టర్ అంటే దీన్ని ఏమనాలి? ఈ సినిమానా అండి, డెఫినెట్గా జనాలే పెడతారండి పేరు. మనం మీరు అన్నట్టే జనాలు నిన్న చాలామంది అడుగుతున్నారు నన్ను, ప్రతి ఒక్కరు చెప్తారు తేజు మా సినిమా కొత్తగా ఉంటుందని. ఎలాగా రమ్మి అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ హావ్ డన్ బిఫోర్, డెఫినెట్గా అన్కన్వెన్షనల్ స్టఫే చేస్తున్నాను అని నమ్మకం తెచ్చుకోవటం ఇస్ మై ఫస్ట్ స్టెప్ ఆడియన్స్లో. సో ఈ సినిమాతో డెఫినెట్గా ఆ నమ్మకం అయితే వస్తుంది, కొత్తగానే చేస్తున్నాడు తేజ అని. చాలా ఆలోచించి ఇంకొకటి మన బ్యానర్స్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్. సో మీ జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు, ఈ జనరేషన్ కదా, అది ఈ జనరేషన్ కదా, తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన మెగా బ్లాక్ బస్టర్స్ ఎలాంటియో మీకు తెలుసు కాబట్టి ఆఫ్టర్ 7 years బ్రేక్ తీసుకున్నారండి వాళ్ళు. తమిళ్లో విజయ్ గారితో వాళ్ళంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, తెలుగులో బ్రేక్ తీసుకుని వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు వాళ్ళకి చిరంజీవి గారి సినిమా ఉంది నెక్స్ట్. అయినా కూడా ఇలాంటి ఒక చిన్న సినిమా చేద్దాం, తేజతో చేద్దాం, ఇలా చేద్దాం అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటే ఈ కథ పట్ల వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళ బ్యానర్ నుంచి ఎప్పుడు గుడ్ ఫిల్మ్సే వచ్చినాయి కదా, సో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది.
అవన్నీ కాదు, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి ఒక ఇంటర్వ్యూకి ఇలా చేస్తున్నాను అంటే అసలు దట్స్ సంథింగ్, నువ్వు అవన్నీ చెప్పు. ఆఫ్ కోర్స్ అది నేను అంటే అది అండర్ కరెంట్ గా ఆడియన్స్ కి అర్థమైపోద్దండి. సుమ గారు వచ్చి ఎండోర్స్ చేస్తున్నారు తేజ సినిమా. ఇది ఇంటర్వ్యూ కాదు, మ్యూచువల్ రోస్టింగ్ సెషన్. బిల్డప్ సెషన్, రోస్ట్ కాదు అది. ప్రియా, ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసేసారు కదా, మీకు తెలుగు బాగా వచ్చేసిందా? బాగా కాదు, కొంచెం కొంచెం బూతుల వరకు వస్తాయి. అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనల్ని ఎవరైనా తిడుతున్నా, మనం ఎవరైనా తిట్టాలన్నా మనకు రావాల్సింది అది. యా, దట్స్ ద బేసిక్ థింగ్ దట్ వి నీడ్. నో, ఏమొచ్చో నీకు? కరెక్ట్. Hey, see, now you're working in different industries, no? Malayalam you're doing, Tamil, Telugu, Kannada also. So what is the difference in Telugu film industry? What is the best part about Telugu? Being treated like royalty, that's the best part. Okay, like, yeah, I know. I never like imagined that, you know, I would receive so much love from here. నన్ను ఎవరు ట్రీట్ చేయలేదండి. ఎందుకంటే నువ్వు రాయల్టీ ఆల్రెడీ. You are born royalty. సూపర్. ఓకే, అది హీరోయిన్ అంటే నేను ప్రియా మధ్యలో రాయల్టీ అయ్యా. హీరోయిన్ అలా చూసుకుంటారు కానీ హీరోల్ని చూసుకోరా? హీరోలే చూసుకుంటారమ్మా. అంటే తను చెప్పేది అంటే హీరోలే రాయల్ గా చూసుకుంటున్నారు నన్ను అని చెప్తానేమో ప్రాబబ్లీ. మొత్తం టీం చూసుకుంటున్నారు కదా? అలా కాదు, హీరోలే. Hero gave me no royalty. I was talking about the production and everything. Yeah. And in terms of shootings, number of days of shootings, what is the comfortable level that you have here? Definitely it was, you know, so Ishq is the movie that happened very it was very unplanned. I was never expecting such an offer. So usually when I get an offer, we sit through it, discuss about it. It takes at least like 3 weeks or 1 month's time to at least like start shooting. But I got a call right before shoot. I think 3 రోజుల ముందు చేసినట్టు I got 3 or 4 days of. నిజం చెప్పండి, మీరు ఆల్రెడీ ఒప్పుకున్నటువంటి హీరోయిన్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోవడంతో ప్రియా అని మీరు పెట్టుకోవాలి. అలాంటి చెప్పకూడదు. I got it. ఇదొక్కటి చాలు నేను తేజాన్ని పట్టుకోవడానికి. మీరు చాలా ఇప్పుడు చెప్పు, నీది నాది ఏ జనరేషన్? మీరు ఫాస్ట్ గా ఉంటారు, మీరు మన సేమ్ జనరేషన్ అండి. నేను ఎంత ఫాస్ట్ గా ఆలోచిస్తానంటే నాకు అన్ని ఇట్లా జుమ్ అని జెట్. అదొక ప్రాబ్లం తెలుసు కదండి, మన ఇద్దరికి అదే ప్రాబ్లం. అది ప్రాబ్లం. ఏదైనా జరుగుతుందంటే అది ముందే తెలిసిపోతూ ఉంటుంది. అది చాలా పెద్ద ప్రాబ్లం. కరోనా ఒక్కటే తెలియలేదు మనకి. Okay, so it happened just like in 3-4 days. That's all I got. Were you forced to accept this movie? No, never. ఫోర్స్ ఏ ఉందండి తేజతో సినిమా తర్వాత ఫోర్స్ చేయాలో చెప్పండి. I knew the story. I knew the story. Yeah. I was like, I'm doing it. Yeah. So Malayalam to Telugu kada ఇది. సో దీనికి తెలుగు నేటివిటీకి ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? చేశారండి. అంటే ఎక్కువ ఉండదండి. అంటే మలయాళంలో కొంచెం ఎక్కువ నరేషన్ ఉంటుంది. ఒక్కొక్క సీన్ని ఎక్కువసేపు చెప్పడం ఉంటుంది, ఈచ్ షార్ట్ని ఎక్కువసేపు చూపించడం ఉంటుంది, లాంగర్ షార్ట్స్ ఉంటాయి కదా. మనకు అలా కాకుండా కొంచెం క్రిస్ప్గా చెప్పడం జరిగింది. రన్ టైం కూడా మనది ఎగ్జాక్ట్గా 2 hours వస్తుంది. ఓకే, ఇంక్లూడింగ్ టైటిల్స్ అంతా కలుపుకుని 2 hours వస్తుంది. అక్కడ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది, మనం ట్రిమ్ చేసుకుని అలా చేయడం జరిగింది. ఓకే, మనకి క్రిస్పీగా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టాలి కదా, సో అదంతా చేయడం జరిగింది. ఓకే. సో ప్రియా, జనరలీ మీరు అన్నారు ఈ మూవీకి 3 days లోనే డిసిషన్ తీసుకున్నారని, లేకపోతే అమ్మా నాన్న అందరూ డిస్కస్ చేస్తారా? Definitely. Because all sorts of all different generations of people I have in my family. Your grandparents, mom, dad, me, brother. అంటే స్టోరీ సిట్టింగ్ ఎవరైనా డైరెక్టర్ చెప్పాలంటే వీళ్ళందరికీ చెప్పాలా? I will sit and discuss with my parents and my brother for sure. చెప్పేస్తుంది కదా. మా ఇంట్లో ఏంటంటే డిస్కషన్ జరుగుద్దండి, కానీ వాళ్ళిద్దరు నా గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం చెప్పడండి, అంతేగాని స్టోరీ డిస్కషన్ జరగదు. వాళ్ళకంతా ఓపెనింగ్ తో తెలియటమే. పేపర్లో ఏదైనా పడితే ఓహో ఇలా చేస్తున్నాడు అంతే. అలా చేయొచ్చు కదా చక్కగా. అది కొంచెం టైం పడుతుందండి. మనం అంటే వెటరన్స్ కదా మన ఇద్దరం. ఓకే, వెటరన్స్. యా, నువ్వు నా జనరేషన్ కి వచ్చేసావు. అది బెటర్ యాక్చువల్లీ. Yeah, maybe he has a better judgment, but I still need opinions from people. I know, correct. He is done since childhood. He's a senior actor. I know. See, he's senior than me. Okay. ఏంటండి? He's done some 50 movies. He's a senior actor. ఏ ఇయర్ లో వచ్చావు చెప్పు ఇండస్ట్రీకి? 97. I was not even just born. 1 year ముందు వచ్చారు కదా. I was not even born. అయ్యో, అంటే ప్రాబ్లీ నువ్వు వచ్చేటప్పటికి నీకు 2 years? 3 years. నేను కూడా అంతే. I was 3 years అనుకుంటా. Okay. I was 3.5. What did you say? We have 3.5 years of age No.
by the He time said I that came only. to He the said that industry, only. huh? Almost By he the said time I that came only. to the industry, that's what she's asking. సో నా టెల్ మీ, మీరు ఇట్లా అందరూ వింటారు కదా, అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, దెన్ హౌ డు యూ డిసైడ్ టు డూ అ మూవీ? Definitely. అందుకే ఎక్కువ సినిమాలు చేయదండి. I've in the period of 3 years I've done very less movies and Now we know why Priya Warrior does less movies. very less movies because I don't get all of them to agree to the same script. Yeah, because my brother likes different kinds of movies, my parents like different kinds of movies, but again in the end if I find something that is catchy, I do it. Okay, so you are the final decision Final maker. decision is mine. Yeah. So you are first and final decision maker. ఈ మధ్య కాలమే నేర్చుకుంటూ ఉన్నా, నేను కూడా కొంచెం నేర్చుకున్నానండి. మనకి నచ్చిన సినిమాలు చేయకూడదు, జనాలు చూద్దాం అనుకున్న సినిమాలు చేయాలని కూడా నేర్చుకున్నా. ఇది అది గుడ్ థాట్ నేర్చుకుంటున్నా. ప్రాసెస్. Yeah, యా నేను కూడా అంతే. మీరు కూడా మనకి నచ్చిన కాన్సెప్ట్లు కాదు, జనాలు ఏ కాన్సెప్ట్లకి టీఆర్పీ ఇస్తారో అదే మనం చేయాలి. కరెక్ట్. అప్పుడు లైఫ్ సెటిల్ అయిపోయింది, హ్యాపీగా ఉంది. మీరు డిఫరెంట్ పరిస్థితులు ఉన్నా సరే మీ మూవీ మీద మీకు ఉండే కాన్ఫిడెన్స్ తో Definitely గా. డెఫినెట్లీ జనాలు చూస్తారు. అఫ్ కోర్స్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ కమింగ్ టు థియేటర్స్, దే విల్ డెఫినెట్లీ వాచ్. సూపర్ మార్కెట్లకి అందరూ వెళ్తున్నారు కదండి, రెస్టారెంట్స్కి అందరూ వెళ్తున్నారు, అవును. వర్క్ అందరూ వెళ్తున్నారు. మా ఫాదర్ ప్రాక్టికల్గా ఒక 3000 మంది మధ్యలో వర్క్ చేస్తుంటారు ఎవ్రీడే. ఓకే, సో అందరూ వెళ్తున్నారు, మీరు కొన్ని వందల మంది మధ్యలో వర్క్ చేస్తుంటారు ఎవ్రీడే. సో ఐ థింక్ నాకు టు బి ఆనెస్ట్ జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఇవాళ వరకు నాకు రాలేదండి. నేను 2 సినిమాలు షూటింగ్లు కంప్లీట్ చేశాను, ఈ కంప్లీట్ చేశా. సో కీపింగ్ దట్ అసైడ్ ఆన్ అ పాజిటివ్ నోట్. షీ గాట్ లేదు రాలేదు Touch wood. ఆల్ 3 v3. సో దాన్ని బట్టి మనకు అర్థమైందండి, మనం పాజిటివ్ పీపుల్, మనం అంతా yes పాజిటివ్ పీపుల్ అంతా వెళ్ళి ఇష్క్ నాట్ లవ్ స్టోరీ పాజిటివ్ గా చూసి పాజిటివ్ రివ్యూ ఇస్తే వాళ్ళకి పాజిటివ్ రాదు అని అర్థం చేసుకోవాలి. అది కరెక్ట్. సరే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఐ ఆర్ రెడీ? ఆ ఫోన్ ఊరినే తీశారు కదా, అందులో ఏం లేదు కదా? లేదు, ఉంది నిజంగానే. ఓకే, సరే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మన దగ్గర బజర్స్ లాంటివి ఏం లేవు కాబట్టి బికాస్ వీ నాట్ టెక్నికలీ సౌండ్, ఎవరైతే దీని క్వశ్చన్ కి వేరే వాళ్ళు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారో యూ షుడ్ డూ అ సౌండ్ లైక్ ఎనీథింగ్, అట్లా ఏమైనా చేయొచ్చు మీరు. #cash అని దీప్ సౌండ్ ఇస్తా. ఇయూ అంటే పక్క వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. సో ఇఫ్ యూ డోంట్ డూ ద ఇయూ సౌండ్ ఫాస్ట్, దెన్ ఇఫ్ ద అదర్ పర్సన్ డస్, దెన్ యూ విల్ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, రెడీ? యు అండర్స్టూడ్ నో? ఇట్స్ వైస్ వర్సా. Yeah. If somebody makes EU sound, the other person has to answer. Should answer. Ready? ఎవరికి తెలియనటువంటి ఒక విషయం మీ గురించి మీరు చెప్పాలనుకుంటున్నది. ప్రియా చెప్పండి. Oh God. Should I tell about him or me? No, about you. About you. Something which nobody knows. Now we know Priya sings. Then I'll tell you what we know. We know that you act. We know that you can kannu kottify nicely. Then we know that you are a good person. And we know that you can bear with Teja. Very important. Yeah. Now tell me something that we don't know. Something we don't know. 10, Fast గా 9, చెప్పాలమ్మా. 8, My 7. blood group is O negative. అబ్బా, what a అందుకని thought. she's never getting positive. What a thought. Her blood group itself is O negative. Adi. What will happen? Rare blood group. Negative. Oh, kada, I'm bad at that. Okay, leave it. Next question. Ready ga undandi మీ buzzers తో. Something that you hate that everyone loves. Make a sound, no, at least he'll tell. Ew. ఏంటా సౌండ్? అలా కాదు, అనుదీప్ ఇచ్చినట్టు. పర్లే, దట్స్ ఓకే. అందరికీ ఇష్టం కానీ నీకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, అందరికీ ఇష్టమే. అంటే మాక్సిమం అందరికీ ఇష్టం కానీ నీకు ఇష్టం లేదు. I think I know the answer to this. ఏంటది? He doesn't like slow romantic songs. కరెక్ట్ అండి. అందరికి కనెక్ట్ అయ్యేది ఏంటంటే రెగ్యులర్ గా చిన్న మెలడీ రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి చూడండి, అబ్బాయి వెనకాల అమ్మాయి నడుస్తూ ఇష్క్లో మేము చేసాం చూడండి, అలాంటి నాకు కొంచెం ఆ కన్వెన్షనల్ గా బాగా రెగ్యులర్ గా అనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో You get into Teja's car, you will hear boom badilu and all. Or in Zombie Ready we saw, no, he's walking, he's playing the game, there's something happening. అలా ఏదో ఒకటి అన్కన్వెన్షనల్ గా ఉండాలనేది నాకు ఇష్టం, బట్ రెగ్యులర్ స్టైల్ సెటప్ ఇష్టం లేదు, అది అందరికీ ఇష్టం కాబట్టి. Yes, so we won't be expecting a song like ఉప్పెనలో. ఇందాక చెప్పాను కదండి నేను, జనాలకు నచ్చింది చేయాలి, మనకి నచ్చింది కాదని. కాదు అని. ఓకే, రెడీ విత్ యువర్ బజర్స్. యువర్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్. ఎవరు జస్ట్ చెప్పండి. రీప్లే. Okay, it was Priya. No, we both did it together. You should say. Yeah, that's what you said. You, so he should say the answer. Say. What? ఫస్ట్ నేను సెలబ్రిటీ చెప్పాలా? క్రష్ ఎవరో నీకు చెప్పు. నువ్వు సినిమాలోకి రాకముందు
అంటే నీ 2.5 ఏళ్ల కన్నా ముందు నువ్వు పొట్టలో ఉన్నప్పుడు సోనాలి బింద్రే గారేమో. ఓ Unconventional answer. యా ఎనీవే బికాజ్ షీ ఆల్సో ప్రెస్ ద బజర్. ప్లీజ్ టెల్. First celebrity Yeah. crush. Must be Shah Rukh Khan. సో సమ్ డే యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్. Beside him, యా fingers crossed. He should have. తొందరగా అవ్వాలి, లేకపోతే తర్వాత కూతురుగానో మనవరాలుగానో చేయాల్సి వస్తుంది. ఇది వేస్తారా? పర్లేదు, బాలీవుడ్ మనం రీచ్ అవుతాం. క్లారిటీ ఏమో ఎవడికి తెలుసు. ఓకే రెడీ. రీసెంట్ గా చెప్పిన అబద్ధం. Ew. చెప్పు 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 చెప్పు. నిన్న ఒక ఇంటర్వ్యూ చేసా, చాలానే చెప్పాను దాంట్లో అబద్ధాలు. అంటే ఈ రోజు ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు చెప్పిన ఇవాళ లేదండి, ఇవాళ ఏం చెప్పలా. చాలు, ఇదే నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం. చాలు, అర్థమైంది. మనిషి అనేవాడు ప్రతి 3వ దానికి ఒక అబద్ధం చెప్తూనే ఉంటాడు. లేదు, ఇవాళ నిజంగా చెప్పలా. సరేలే, నమ్ముతున్నాను నేను ఇది అబద్ధం అని. ఓకే 3 things that you must do every day. Ew. తేజాను మర్చిపోయావు. అదే నేను ఆ క్వశ్చన్ ఆలోచిస్తున్నా, మర్చిపోయా. నువ్వు చెప్పాలని మర్చిపోయావు. చెప్పు. రోజు ఖచ్చితంగా నువ్వు చేసి తీరాల్సిందే ఇవి 3. కాఫీ, సినిమాలు. ఎవ్రీడే ఒక సినిమా చూస్తావా? 100%. ఓకే, ఒకటి కాదు 2-3 కూడా చూస్తాను. ఈ ప్రమోషన్స్ అన్ని అవుతుంటే నీకు బిజీగా ఉంటే ఎలా? నిన్న రాత్రి 12:31 వరకు సినిమా చూసి పడుకున్నా. దట్స్ యువర్ రిలాక్సేషన్ అన్నమాట. ఓకే నెక్స్ట్. తర్వాత I know this. ఫోన్ మాట్లాడటం. వాట్ డు యు నో? ఫోన్లో చెప్పు. ఫోన్లో మాట్లాడటం. ఎవరితో? అందరితో. Rama. అందరితో. ఓకే, రియల్ లైఫ్ లో ఇష్క్? అది కాదు చాలా సీరియస్గా ఫోన్లో ఎక్కువ మాట్లాడతా. అంటే మాట్లాడుతూనే ఉంటావా బాగా? షార్ట్ గ్యాప్స్ లో కూడా మాట్లాడుతూ ఉంటాడా? Always. In between shots also he'll do that. Then again you will come to the character. అలాగేం లేదండి. No. So what we do is we'll go for his close shot first, okay? And I'll give all my emotions and all that. And when they come to my close shot, sir will be sitting on phone. నా సజెషన్ లో ఉంటది కెమెరా. నేను Sir ఫోన్ will be making faces. He'll make me laugh and all that. That's what he does. And at that time you must be actually giving some emotion. That is my close shot. I know. Actually, I'll give my full when he's doing close. Yeah. After that, he'll make me laugh for serious scenes. జస్ట్ ఇమాజిన్ దట్ ఇప్పుడు ఆ సీన్ జరుగుతోంది, మీరు కార్లో ఉన్నారు మీరిద్దరు, అండ్ తేజ అడిగాడు ఒక ముద్దు ఇస్తావా అనేది, తన క్లోజప్ లో జరిగిపోయింది. ఇప్పుడు మీ క్లోజ్ లో మీరు చూడాలి, అండ్ తేజ నువ్వు ఫోన్ లో ఉన్నావు, చూస్తూ ఉండు, మీరు ఇవ్వండి రియాక్షన్. This is what he'll do. Actually, this is what he'll do. వెరీ టఫ్. వెరీ టఫ్. He'll just be like, అండ్ యూ హ్యావ్ టు do all. ఏంటి 48 లో అలా తిరగాలి. నువ్వు మాత్రం ఇలా ఉంటావు. అర్థమైంది కష్టాలు ఏంటో. ఎనీవే ఈ క్వశ్చన్ కి ప్రాబబ్లీ బజర్ మీరు నొక్కడం మర్చిపోయారు కాబట్టి, వాట్ ఆర్ యువర్ మోస్ట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ? మీరేంటి? in a day? Sleeping. For sure. అది నైట్, డేలో. Day also sleeping only. అది whenever you get time you sleep. Whenever I get break, I'll sleep. అంటే మీకు ఎవరైనా చెప్పారా బాగా పడుకుంటే గ్లామర్ ఎన్హాన్స్ అవుతుందని, కానీ మెమరీ బాగుంటుంది? No. Not at all. No. I've చిన్నప్పటి నుంచి always been like this. If I get a break, I'll sleep. దాన్ని లేజీ అంటారు, మీకు అర్థం కాల. When I'm shooting, I don't sleep. When I get a break, I sleep. when I am shooting I don't see phone also. I don't. I put my phone aside. Dedication. He gets calls every 2 minutes. Frustration. Every 2 minutes. కరెక్ట్ గా చెప్పారు. Every 2 minutes. Every 2 minutes నీకు ఎవరు చేస్తున్నారు తేజ? అడగండి, అది కూడా చెప్పొద్దు. Some work call only, but again. ఎంత వర్క్ ఉంది తేజ నీకు, అసలు నాకన్నా ఎక్కువ చేస్తున్నావు తెలుసా. మోస్ట్లీ ఏం జరుగుతుంటుంది తెలుసా అండి, ఇప్పుడు కార్లో షూటింగ్ చేస్తున్నాం అనుకోండి, నేను ఫోన్ మాడుతున్నాను అనుకుంటారు కదా, వెనకాల కార్లో వచ్చి శామ్ కెనెడీ గారు చేస్తారు, ఫేవర్లో ఉండమని చెప్పు, రైట్కి తిరగమని చెప్పి. ఇది తెలియదు మరి, ఇది నేను చెప్పు ఏం చేయాలి చెప్పండి. రిలేటెడ్ గా ఫోన్ లో ఉంటున్నా. వెనకాల కార్లో చేస్తుంటారు, షూటింగ్ ఇన్నింటి వరకే ఉంది తేజ, ఇవాళ ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ఇస్తుంటారు. వాళ్ళకి తెలియదు కదా ఆ ప్రెషర్స్. గారు అంత బిజీగా ఉంటూ ఆయన నీకు టెక్స్ట్ చేస్తారు. కార్లో పెడతారు కదా, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చెప్తుంటారు. This is a lie. We have a walkie for that. This is a lie. We have a walkie for such instructions. This is not true. అర్థమైంది. చెప్తూ ఉంటారండి, బాగా కవరింగ్ ఇస్తావని అర్థమైంది. తనకు వినిపించకూడనివన్నీ నాకు చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు బయట నుంచి వచ్చిన హీరోయిన్ తను ప్రెషర్ పెట్టకూడదు. నాకేం చెప్తారు, తేజ మనకి 9 వరకే పర్మిషన్ ఉంది, ఎలాగైనా 2 సీన్లు కంప్లీట్ చేయాలి. అప్పుడు నువ్వు వాటిని అన్నిటినీ నీ మీద రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక రెస్పాన్సిబుల్ హీరోగా నువ్వు ఆఫ్ కోర్స్. సారీ తేజ, నువ్వు చెప్పిందంతా అబద్ధం, కానీ ఇది ముందర క్వశ్చన్ కి చెప్పుండాల్సింది. ఓకే, ఈ క్వశ్చన్ కిందకి ఆన్సర్ చెప్పు. నెక్స్ట్ వన్,
కోపం వస్తే ఏ పదం వాడతారు? వాట్ డు యూ యూజ్ వెన్ యు ఆర్ యాంగ్రీ? മലയാളം ഇസ് ഓക്കെ. മലയാളത്തിലൊന്നും പറയാറില്ല. പോടാ പട്ടി. ഇല്ല, ഒരിക്കലും പറയാറില്ല അത്. കുക്ക അട്ല ജോജി അയ്യപ്പൻ കോശം. He knows a couple of Malayalam movies, that's all he keeps saying. What do you do then when you are angry? ఏం చేస్తారు? It's very difficult for me to get angry actually. Very patient person. Yeah, because she'll go and sleep off. పేషెంట్ పర్సన్ పేషెంట్ లో ఉంటుంది పాపం. Yeah, these people tried even pranking me yesterday. They were like expecting me to react to burst, but నవ్వుతాంది. don't. I'm just ఒక ప్రాంక్ లో ఒక అతను లేచి నాకు కిస్ ఇస్తావా అని వెళ్తుంటే నవ్వుతాంది. that is my reaction. ఇంకా నేను. Okay, so you when I have to react I will, but otherwise I'm very patient that way. So it's very difficult. What makes you angry? Is a better question. What makes me angry? Anchor keeping on asking about anger even though I'm saying that I'm not angry. I am angry. I am angry. Why is she not angry? No, when somebody lies to me, it makes me very angry. Then you should be angry with him all the time. But you are not. That shows that you are పావం. Yeah, I'm పావం. Little పావం I am. సరే తేజ, నీకెందుకు కోపం వస్తుంది? వస్తే ఏ పదం వాడతావు? అదేంటండి తంది కదా డైలాగు, ఐ మీన్ ఆన్సర్. యాక్చువల్లీ ఇందాక నువ్వు అన్నెసెసరీగా అబద్ధాల గురించి చెప్పావు కాబట్టి దీన్ని మేము బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ గా తీసుకుంటున్నాం. I think it's very టైం కి common. జరగకపోతే Shooting. అనుకున్న టైంకి ప్లాన్ చేసిన టైంకి జరగకపోతే కోపం వస్తుంది. సో టైం సెన్స్ అవతల వాళ్ళకి లేకపోతే నీకు కోపం వస్తుంది. కోపం వస్తే నువ్వు ఏమంటావు? బాగా కోపం వస్తుంది. వదిలేండి, అది మనిషిని బట్టండి. అవతల వాళ్ళు It's all అనగలిగితే common. అంటాం. The term that we all use when we are angry is very common. What? ఏంటది? Oh, you shouldn't tell that. Okay, Shouldn't this tell is a satellite Oh, program. Okay. it is that beautiful Definitely. 4-letter word. Definitely. Yeah. I got it. It's that IDIOT. Oh, ఇది 5. Idiot. STUPID. ఇది అది 6. 6. మయా సరిపోయిందా? అది నా నోటి నుంచి వినడం ఒక్కటే మిగిలింది మీకు, నేను చెప్పట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? హూ ఇది ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇప్పుడు. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ కో స్టార్? చా 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 చా. పక్కనే ప్రియాని పెట్టుకొని కూడా నువ్వు ఇంత ఆలోచించావంటే అంటే అలా చెప్పేయాలా? అలా అయితే ప్రియవారి వద్దొద్దు, ఇప్పుడు నిజం చెప్పే. అంటే అందరూ యాక్టర్స్ అందరూ మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా. యా, హూ ఇస్ బీన్ యువర్ మోస్ట్ వావ్? Samantha. చిరంజీవి గారు. చిరంజీవి I గారు. thought your favorite dominated. actress was Samantha. No, not actresses, but చిరంజీవి గారు. general actor. For you, Priya, in the recent times that you have done? చెప్పు నితినా, ఇంకేముంది? తెలుగు ఛానల్ కదా, తెలుగు వాళ్ళ గురించి తేజ, చెప్పాలి. నువ్వు ఓన్లీ 10 seconds ఆలోచించావు. ఈ అమ్మాయి 50 seconds ఆలోచించినా నీ పేరు చెప్పట్లేదు తేజ. Because he's acted with a lot of senior people. I'm only starting, no? Yeah. So Valid tell no. point kada. Yeah. మరి చెప్పండి ఒక పేరు. Teja. అది ఇది నిజంగా కట్ ఈ బిట్ కట్ చేసిస్తే నేను నితిన్ గారికి ఫార్వర్డ్ చేసుకుంటా. కానీ No నాకు problem. ఎలా చెప్పినట్టుంది కదా, సింపతితో చెప్పినట్టు. సర్లే కానీ అన్నట్టుందా? సర్లే ఏదో ఒకటి తీసుకోండి అన్నట్టు. తీసుకోండి అన్నట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, వాట్ ఇస్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ దట్ యు హావ్ డన్ ఇన్ రీసెంట్ పాస్ట్? మోస్ట్ ఏదైనా బాగా. ఇక సౌండ్లు ఎందుకులేండి, ఎలాగైనా ఇద్దరిని చెప్పమంటున్నారు ఆన్సర్. అదే అందుకే సౌండ్ లేదు. స్టూపిడ్ చాలా తక్కువ చేస్తానండి నేను. దట్స్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ దట్ యు థింక్ దట్ యు హావ్ డన్ ఇన్ ద పాస్ట్. ఓకే, నిన్న ఒకరికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి, అది వన్ ఆఫ్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్. అవునా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత నా గురించి అలా చెప్పావు కదా? చివ్వలేవరే కాదు, ఊరినే అన్న. నీ చీచీలో చాలా అర్థాలు ఉన్నాయి నాకు. లేదు లేదు. ప్రియా, యూ టెల్, హ్యావ్ యూ డన్ సంథింగ్ లైక్ యూ ఫెల్ట్ అరే ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్, ఎందుకు చేశాను నేను ఇలాగా? సమ్ మూవీ ఆర్ సమ్ సీన్ సమ్ సాంగ్? No. నో, నథింగ్. Not. ప్రాబ్లం నేను అంతే, నో రిగ్రెట్స్. జరిగిన దాని మీద ఎంత బెస్ట్ వర్క్ చేయాలనేది చేసేస్తే అయిపోతుంది. There are very positive people, even though your blood test doesn't లేదు, show నెగిటివ్ అండి positive. అది. Yeah, I know. Blood test doesn't show positive. Right. Very nice. It was very interesting. And thank you so much. వెళ్ళే ముందు శ్రీరామనవమి కాబట్టి మీరు కూడా ఊర్లో పూజ చేసుకుంటారు కదా కేరళത്തിലെ? അത്രയും വലിയ പൂജയല്ല, അതെ. വലിയ ഇതായിട്ടില്ല. അതെ. But ഉണ്ട്. മനസ്സിലായ എന്താ പറഞ്ഞതെന്ന്?
మాకు కేరళలో అర్థమైంది అర్థమైంది. ఓణం విషు తప్ప ఎక్కువ సెలబ్రేషన్ పండుగలు ఏమి ఉండవు అనమాట. మిగిలినవన్నీ ఎవరి ఇంట్లో వాళ్ళ రాముడికి పూజ చేసుకొని సైలెంట్గా ఉంటాము. సో ఇక్కడ మాత్రం మీకు వడపప్పు పానకం రెడీ చేసి పెట్టాము. అనుకుంటుంది వడ అంటే పెద్ద వడ అనుకుంటుంది, కాదు వడ కాదండి, వడ కాదు, పప్పులు. అండ్ పానకం ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ జాగరీ, పెప్పర్, వాటర్ అండ్ ఇలైచి. So all these are very medicinal. Love and affection from Suma garu. Yes, and all the best to both of you all. You all have been so lovely and lively and very open. Just me lage. Just na lage. Very open. Naku. చాలు. చాలా కరెక్ట్. నీకే వెరీ ఓపెన్ అంట. నీకు ఒకటే క్వశ్చన్ ఇందులో మొత్తం వ్యాలిడ్. మీరు రీసెంట్ అబద్ధం చెప్పింది దానికి అన్ని. ఓకే తేజ, సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టు ద ఆడియన్స్ హూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ? యా, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చే సినిమా ఇది. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి పాయింట్తో రాలేదు సినిమాలు. సో చాలా నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది మీకు తెలియదు. లాస్ట్లో ట్విస్ట్కి కూడా మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని స్టైల్లో ఉంటుంది సినిమా. యా, సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. తేజ, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే లాస్ట్ March 22 నుంచి అందరు లైఫ్స్ ఇంచుమించుగా అలాగే ఉంది. నెక్స్ట్ తెలియదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మన లైఫ్ సినిమా. సో మీ మూవీలో కూడా అదే ఉంటుంది. అండ్ ప్రియా, వాట్ అబౌట్ యూ? Definitely, I think everybody out there will relate to the movie. I think at some point this must have happened to, at least a couple of people. And it's going to be very interesting, and I'm sure it's going to keep you at the edge of your seat. So all the best to both of you all and your whole team, Raju garu, your music director, andarki.